62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డయాబెటిస్ అంటే రక్తంలో షుగర్ ఎక్కువ ఉండటం. డయాబెటిస్కి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఒక క్లాసిఫికేషన్ ట్రీట్మెంట్ బేసిస్గా అనుకుంటే ఇన్సులిన్ డిపెండెంటా ఇన్సులిన్ ఇండిపెండెంటా అని అనుకుంటాం. అంటే ట్యాబ్లెట్ల ద్వారానా ఇన్సులిన్. సో ఇంకొక ఇప్పుడు ఏంటంటే రకరకాల రీజన్స్, హెరిడిటరీ రీజన్ అవ్వచ్చు, ఆర్ ఏ సమయంలో వస్తుంది దాని ప్రకారం చెప్పచ్చు. ఏది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందా, పుట్టగానే 6 నెలల లోపల స్టార్ట్ అవుతుందా, ఆర్ అడోల్సెంట్ స్టేజ్లో వస్తుందా, ఆర్ అడల్ట్స్కి వస్తుందా. అడల్ట్స్కి మోస్ట్లీ వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అని అంటాం. అది మోస్ట్లీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఉంది కానీ అది పని చేయకపోవడం వలన అయి ఉండొచ్చు. ఇదే ప్రెగ్నెన్సీ టైంలో కనుక డయాబెటీస్ వస్తే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం. ఇదే హెరిడిటరీ కొన్ని ఉన్నాయండి, లాడా, మోడీ, ఇలాంటి కొన్ని మెటర్నల్ రిలేటెడ్ కానీ కొన్ని సిండ్రోమ్స్, ఇలాంటివన్నీ ఏంటంటే హెరిడిటరీ కండిషన్స్ అండి. వాటి వలన వాళ్ళకి యాంటీబాడీస్ పాజిటివ్ ఉండటం, మన రోగనిరోధక శక్తి కణాలు మన మీదే యాక్ట్ చేసి డ్యామేజ్ చేయటం, ఆర్ కొన్ని ట్రామా కండిషన్స్ ఉన్నాయండి. అంటే ప్యాంక్రియాస్ దెబ్బతిని దాని నుంచి ఇన్సులిన్ సెక్రేషన్ అవ్వకపోవటం, దట్ కుడ్ బి మెడికల్ రీజన్స్ వలన అవ్వచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద ట్రామా వలన కూడా అవ్వచ్చు. టైప్ 3C డయాబెటీస్ ప్రమాదం ఎందుకంటే ఇది టైప్ 1 డయాబెటీస్ లాగా పిక్చర్ ఉంటుందండి. బట్ టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే ఆటో యాంటీబాడీస్ అంటే మన రోగనిరోధక శక్తి కణాలు మన బాడీ మీద ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాల మీద అటాక్ చేయటం వలన మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు లేకపోవటం వలన మనకి ఇన్సులిన్ లోపం ఉండి టైప్ 1 డయాబెటీస్ కైండ్ ఆఫ్ పిక్చర్ ఉంటుంది. సో అలాంటి ఒక పిక్చర్ ఆటో యాంటీబాడీస్ లేకుండా ప్యాంక్రియాస్ డ్యామేజ్ వలన వచ్చేదాన్ని టైప్ 3C డయాబెటీస్ అని అంటామండి. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అక్యూట్ ప్యాంక్రియాటిస్, ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ వలన ఇది కాజ్ అవుతుంది. సో వాళ్ళకి లక్షణాలు సిమిలర్గా టైప్ 1లో ఏదైతే కీటో ఎసిడోసిస్, అంటే మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే కానీ రెగ్యులేషన్ అన్నది అవ్వదు, సో షుగర్ కంట్రోల్ అన్నది అవ్వదు. సో వాళ్ళకి కంప్లీట్గా మనం ఇన్సులిన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ మీద, అంటే డైలీ ఎంత వాళ్ళ ఆహారము, డైలీ యాక్టివిటీ, దాని ప్రకారంగా మనం వాళ్ళ ఇన్సులిన్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అన్నది అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ అని అంటాం, కానీ ఇవాళ రోజుల్లో అది చాలా ఎర్లీగా కూడా చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్, అంటే మెటబాలిక్ రిలేటెడ్ డిజార్డర్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఉంది కానీ ఇన్సులిన్ అన్నది పని చేయట్లేదు. ఎందుకంటే ఎయిదర్ బికాస్ ఆఫ్ ద అబ్డామినల్ ఫ్యాట్ వలన మోస్ట్ ఆఫ్ ద రీజన్స్, ఆర్ ఇదే టైప్ 1 కైండ్ ఆఫ్ పిక్చర్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వలన వాళ్ళకి రివర్స్ చేయటం అన్నది అవ్వదు, మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ ద మెడికేషన్ ఇనీషియల్గా మనం కంట్రోల్ తీసుకొచ్చి లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే డైటరీ అండ్ వెయిట్, ఆర్ ఇంకేమన్నా కండిషన్స్ వాళ్ళకి లైక్ ఒబేసిటీ ఇలాంటివి ఉన్నాయి అవి ట్రీట్ చేసినట్లయితే, సో దీంతో మనము షుగర్స్ అన్ని కంట్రోల్ చేసి స్లోగా ఏవైతే షుగర్ రిలేటెడ్ మెడికేషన్స్ ఉన్నాయో వాటిని స్లోగా ఆఫ్ చేసి, సో దాన్ని మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది.